హలో నమస్తే. నేను అశోక్. ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి కృష్ణమోహన్ అనే పేరు ఏపీ రాజకీయాల్లో చాలా పాపులర్‌గా వినిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి, ప్రస్తుతం ఉన్నటువంటి బాపట్ల జిల్లాకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి రాజకీయ కుటుంబం నేపథ్యం కలిపినటువంటి ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతము వైసీపీ పార్టీలో ఉన్నారు. పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. నిన్న రిలీజ్ చేసినటువంటి ఏదైతే వైసీపీ 7వ జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఒక్కసారిగా ఆయన షాక్‌కు గురయ్యారు. ఆయన పర్చూరు నుంచి కానివ్వండి, అలాగే వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. చీరాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో 2014లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014 తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చీరాల అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ ఆయన ప్రత్యర్థి అయిన కర్ణం బలరాం మీద ఓడిపోయారు. ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో కొనసాగుతూ ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఆమంచి ఏదైతే కర్ణం బలరాం చీరాల్లో గెలిచిన తర్వాత టీడీపీ నుంచి ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వైసీపీ చీరాల ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ ఉన్నారు. కరణం బలరాం కుమారుడు ఆయన వెంకటేష్ ఉన్నారు. సో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా అక్కడ కరణం వెంకటేషే పోటీ చేయబోతున్నారంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనని పర్చూరుకి రీప్లేస్ చేశారు జగన్మోహన్ రెడ్డి. పర్చూరులో బలమైన నేతగా ఉండాలి. పర్చూరుకు సంబంధించి ఈసారి అది టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. కానీ ఆమంచి కృష్ణమోహన్ అక్కడ పోటీ చేయడానికి సుముఖత చూపడం లేదు. సో ఈ నేపథ్యంలోనే ఆయన కుదిరితే ఇండిపెండెంట్గా ఆయనే చీరాల నుంచి పోటీ చేస్తాను, కానీ పర్చూరు నుంచి మాత్రం పోటీ చేయనని చెప్పేసి తేల్చి చెప్పేయడంతో ఆయన వైసీపీ కానివ్వండి, అలా అధిష్టానం కొంత షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో నిన్న రిలీజ్ చేసినటువంటి వైసీపీ 7వ జాబితాలో పర్చూరు ఇన్ఛార్జిగా ఎడం బాలాజీని వైసీపీ పార్టీ ప్రకటించింది. అయితే ఎడం బాలాజీ 2009 ఎన్నికల నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తండ్రి ఎడం రోసయ్య కూడా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేతగా ఉన్నారు. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో ఎడం బాలాజీ వైఎస్ఆర్సీపీ నుంచి చీరాల నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత చాలా కాలం పాటు ఆయన సైలెంట్గా ఉండడంతో ఏదైతే ఆమంచి కృష్ణమోహన్ 2014 ఎన్నికల తర్వాత 2019లో వైసీపీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో 2019లో ఎడం బాలాజీ టీడీపీలో చేరారు. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన్ని పర్చూరికి రీప్లేస్ చేయడంతో టీడీపీ టికెట్ ఖాళీగా ఉంది. చీరాలకు సంబంధించి ఈ టీడీపీ టికెట్ను తిరిగి ఆమంచి కృష్ణమోహన్ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతము చీరాల అయితేనే తనకు గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ఆయన టీడీపీలో జాయిన్ అయ్యి మళ్ళీ తిరిగి చీరాల నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా టీడీపీ భావిస్తుంది. ఎందుకంటే గతంలో 2014లో ఏదైతే ఆయన పోటీ చేశారో అప్పుడు కొంత ఇండిపెండెంట్గా గెలిచారు. అలాంటి నేపథ్యంలో కూడా ఆయన పార్టీలో జాయిన్ అయ్యి టీడీపీలో పనిచేశారు. సో ఆ కమ్యూనికేషన్ ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీలో కంటిన్యూ అయితే మాత్రం ఈసారి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది కూడా ఆమంచి కృష్ణమోహన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఆయన సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీ చేరినటువంటి నేపథ్యంలో ఆమంచి స్వాములు కూడా ఈసారి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించి ఆయన చీరాల్లో కానివ్వండి, లేదంటే గిద్దలూరులో కానివ్వండి, 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పేసి ఆమంచి స్వాములు భావిస్తూ వస్తున్నారు. ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో జాయిన్ అయితే మాత్రము ఆ సీటుని ఎవరికి కేటాయిస్తారనే దానిపైన కూడా కొంత సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆమంచి స్వాములు జనసేనలో ఉన్నారు, ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో జాయిన్ అవుతారు అంటూ కూడా తెలుస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ మధ్య ఎక్కువ పోటీ కనిపించేందుకు అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆమంచి కృష్ణమోహన్కి చీరాల టికెట్ ఇస్తే మాత్రము ఆమంచి స్వాముల్ని జనసేన పార్టీ నుంచి గిద్దలూరు నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా కూటమి భావిస్తూ వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కీలక నేతగా ఉన్నారు. కాపులకు సంబంధించి ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ప్రస్తుత రాష్ట్రంలో కానివ్వండి ఫైట్ చేస్తూ ఉన్నటువంటి కుటుంబం. సో ఈ నేపథ్యంలో కాపుల ఓట్ బ్యాంక్ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కానివ్వండి, ముఖ్యంగా చీరాలకు సంబంధించి వైశ్య ఓట్ బ్యాంక్ కానివ్వండి, మత్స్యకార ఓట్ బ్యాంక్ కానివ్వండి, పద్మశాలీల ఓట్ బ్యాంక్ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. సో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్న ధీమాతో ఖచ్చితంగా ఈసారి పోటీ చేస్తే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన భావిస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు ముఖ్యంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కరణం కుటుంబానికి కానివ్వండి, ఇక్కడ ఆమంచి కుటుంబానికి కానివ్వండి ఎక్కువగా గొడవలు విభేదాలు జరుగుతూ ఉన్నాయి చీరాలకు సంబంధించి. ఎందుకంటే చీరాల్లో ఎప్పుడైతే కర్ణం బలరాం చీరాల్లో ఎంట్రీ ఇచ్చారో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఆమంచికి కర్ణం బలరాంకి మధ్య విభేదాలు కొనసాగుతూనే వస్తున్నాయి. అవి కంటిన్యూగా ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన మళ్ళీ వైసీపీలో జాయిన్ అయ్యి కర్ణంకి సపోర్ట్ చేసే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన చీరాల టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ నుంచి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధించేందుకు అవకాశాలు ఉండేందుకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ
టీడీపీకి సంబంధించి అక్కడ ఎవరు ఆల్టర్నేటివ్ లేనటువంటి నేపథ్యంలో టీడీపీ చీరాల టికెట్ను మాత్రము మళ్ళీ ఆమంచి కృష్ణమోహన్కి ఇచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఎం మాలకొండయ్య టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. టీడీపీకి సంబంధించి ఎంఎం మాలకొండయ్యకి అక్కడ ఎక్కువ కేడర్ లేనప్పటికీ కూడా పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో కానివ్వండి, పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ లోకల్గా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ అక్కడ పోటీ చేస్తే మాత్రము తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి రీప్లేస్ చేసేందుకు టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆమంచికి మళ్ళీ తిరిగి సీట్ ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీ కానివ్వండి చంద్రబాబు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరొక వారం 10 రోజుల్లో అధికారికంగా ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరబోతున్నారంటే తెలుస్తుంది. చేరిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ వార్ మధ్య ఇక్కడ టీడీపీకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆమంచి కృష్ణమోహన్ అలాగే కర్ణం బలరాం మధ్య ఉంటుంది. లేదంటే జనసేనకి ఇస్తే మాత్రము ఆమంచి స్వాముల మధ్య అలాగే కర్ణం బలరాంకి మధ్య ఉండే అవకాశం కనిపిస్తుంది.